హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే గార్డెనింగ్ గురించి ఒక మంచి వీడియో అయితే చేపిస్తున్నా. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇది రైస్ వాటర్ అని చాలామంది అనుకుంటున్నారేమో, బట్ ఇదైతే రైస్ వాటర్ అయితే కాదండి. బాగా పులిసిపోయిన మజ్జిగ ఉంటుంది కదా, సో ఆ మజ్జిగని అలా 3 days కంటైనర్లో అయితే పోసేసి మార్నింగ్ ఈవినింగ్ బాగా కలుపుతూ అలా వదిలేసాను అనమాట. ఇంకా 3 days తర్వాత ఒక 5 liters వాటర్ కంటైనర్ ఉంటుంది కదా, సో ఆ కంటైనర్లో పోసేసుకొని వాటర్ని కూడా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకొనేసి ఇంకొక చిన్న కంటైనర్ ఒకటి తీసేసుకొని ఇంకా ఆ వాటర్ మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ వాటర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఆల్రెడీ సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయింది కదండి. సో అలా స్టార్ట్ అయిన తర్వాత మనము లిక్విడ్స్ అనేవి బాగా ఇవ్వాలన్నమాట మొక్కలకు. సో ఇంకా నేను అయితే టెర్రస్ గార్డెనింగ్కి అయితే వచ్చేసాను. సో చూడండి, ఇలా వాటర్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొనేసి అన్ని మొక్కలకు ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇలా ఇవ్వడం వల్ల యూజ్ ఏంటో చెప్తున్నాను వినండి. చెప్తున్నా కదా, సమ్మర్ సీజన్లో మనకు మొక్కలు అనేవి కొంచెం డల్గా అయిపోతూ ఉంటాయండి. సో అలా డల్ అవ్వకుండా ఏం చేయాలంటే లిక్విడ్స్ ఏదైనా పర్లేదు, మనం వీక్లీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. అప్పుడే అవి కొంచెం స్ట్రెంగ్త్గా బాగా హెల్తీగా ఉంటాయన్నమాట. సో ఇలా ఫస్ట్ అయితే ఏం చేయాలంటే వాటర్ ఇచ్చే ముందు మొక్కలన్నిటికి కూడా ఫస్ట్ అయితే వాటర్ ఇవ్వండి. ఇంకా వాటర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే లాస్ట్ ఎండింగ్లో వాటర్ మొత్తాన్ని కూడా ఇలా మజ్జిగ వాటర్ని ఇవ్వాలన్నమాట. సో మనం ఇలా డైరెక్ట్గా ఇవ్వచ్చా లేక అలా స్ప్రే చేయొచ్చా అని కొంతమందికి డౌట్ ఉంటుందన్నమాట. బట్ ఏంటంటే మనం డైరెక్ట్గానే ఇవ్వచ్చు, ఇంకా స్ప్రే కూడా చేయొచ్చండి. బట్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు పెస్టిసైడ్స్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. అని చెప్పాను కదా, మజ్జిగ పులిసిన మజ్జిగ అనేది మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. పెస్టిసైడ్స్ని అయితే కంట్రోల్ చేయడంలో చాలా నంబర్ 1 అని చెప్పచ్చు. బట్ నేనైతే డైరెక్ట్గాను ఇస్తాను, అలాగే స్ప్రే కూడా చేస్తాను అన్నమాట. సో చూడండి, అన్ని మొక్కలు ఇదైతే పాలకూర అయింది, చాలా బాగా వస్తుంది. ఇంకా కంపోస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 15 daysకి ఒకసారి కంపల్సరీ ఇస్తూ ఉండాలి. ఇది చూడండి, అంజూర ఇన్ని రోజులు అయితే కొంచెం డల్గా ఉన్నిందనమాట, ఇప్పుడైతే బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా ఫ్లవరింగ్ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా పర్లేదు, అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ అనేది. అండ్ మామూలుగా మనం ఏ లిక్విడ్ ప్రిపేర్ చేసినా కూడా అన్ని మొక్కలకు ఇవ్వచ్చు. సో చూడండి, నేనైతే ఈ విధంగా ఫస్ట్ అయితే వాటర్ చేసిన తర్వాత అన్ని మొక్కలకు ఇచ్చానండి. ఇంక ఇప్పుడు కనకాంబరం చూడండి, సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, సో అన్ని మొక్కలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. ఫ్లవరింగ్ అనేది మాత్రం చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది, అసలు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ వాటర్ ఇచ్చిన తర్వాత 1 week తర్వాత చూసానండి. 1 week తర్వాత చూసేసరికి చూడండి, కొత్త చిగుళ్ళు అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి. ఇంకా మల్లెపూల సీజన్ అలాగే కనకాంబరం సీజన్ అయితే ఇప్పుడు మనకు ఎక్కువగా ఉంటుంది కదా, అండ్ చాలా బాగా వచ్చేసాయి కొత్త కొత్త చిగుళ్ళు, ఇంకా చాలా బాగా వస్తాయన్నమాట. సో చూడండి, ఇంకా 2 weeksలో మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో ఫ్లవర్స్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను వీడియో అయితే కంపల్సరీ పెడతానండి. సో చూడండి, ఇంప్రూవ్మెంట్ మీకే తెలుస్తుంది. అన్ని మొక్కలు కూడా చాలా బాగా వస్తాయండి. సో ఈ లిక్విడ్ అండ్ నెక్స్ట్ వీక్ ఒక కంపల్సరీ వేస్ట్ డీకంపోజర్ గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అది కొంచెం లేట్ అయిపోయిందండి, సో చేయలేదు. నెక్స్ట్ టైం కంపల్సరీ ఆ వీడియో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా చూడండి, ఫ్లవరింగ్ అనేది అయితే చిట్టి చామంతి అండి. ఇంక ఇంత చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఇంకా మొక్క మొత్తం కూడా అసలు మొగ్గలే, అసలు అంత బాగుంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.